హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రెజెంట్ తెనాలిలో ఫ్రీ పార్క్స్ దగ్గర ఉన్నాం. ప్రెజెంట్ ఈ పార్కు ఫ్రీగా నడుపుతున్నారు. లోపలికి వెళ్దాం రండి. లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్న మినరల్ వాటర్ ఫెసిలిటీ ఉందండి విత్ ఫ్రీ కాస్ట్తో. మనం ఇక్కడ ఫ్రీగా తాగొచ్చు, ఎంత కావాలంటే అంత మినరల్ వాటరు కాబట్టి బాటిల్స్లో కూడా పట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ప్రెజెంట్ ఈ పార్కు ఫ్రీగా నడుపుతున్నారు. ఇది తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ఇది తెనాలి మున్సిపాలిటీ వర్కర్స్ దీన్ని మెయింటెనెన్స్ చేస్తారు. ఇది మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల ఈ పార్కు ఓపెనింగ్లో ఉండిద్ది. చుట్టుపక్కల విలేజ్ నుంచి మరియు టౌన్ నుంచి పబ్లిక్ చాలామంది వస్తుంటారు. ఈ చెరువు చాలా అందంగా ఉండిద్దండి చూడడానికి. ఈ చెరువులో బాతులు, హంసలు, చేపలు, తాబేళ్ళు అన్నీ ఉన్నాయి ఈ చెరువులో. పదండి మీకు చూపిస్తాను. ఇదిగోండి బాతులు, చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఒకదాని వెంబట ఒకటి అటువైపు కూడా ఉన్నాయి బాతులు, మీకు చూపిస్తాను. ఇదిగోండి కింద, ఇదిగోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి ఫ్యామిలీస్ ఉన్నారు. సాయంత్రం పూట వచ్చి అక్కడ విలాసంగా కూర్చుంటారు. పబ్లిక్ హాయిగా ఉల్లాసంగా ఎంజాయ్ చేస్తారండి ఈ వెదర్ని, ఈ క్లైమేట్ని చూస్తూ. పబ్లిక్ బాగుంటారు ఇక్కడ, క్రౌడ్ బాగుండిద్ది. ఇదిగోండి వీళ్ళు చూస్తున్నారు, కింద చేపలు, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయంట. ఫ్రెండ్స్, మీకు చేపలు, పెద్ద చేపలు కనపడుతున్నాయా? పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి చూడండి, పెద్ద పెద్దవి ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. అదిగోండి పబ్లిక్ చాలామంది వస్తారండి ఈ పార్కు. నేను ఎర్లీగా వచ్చాను, అందుకని జనాలు ఎక్కువగా ఉంటే మనం వీడియో తీయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండిద్దని కొద్దిగా ఎర్లీగా వచ్చాను, షూట్ చేసుకుంటున్నా. పబ్లిక్ బాగా వస్తారు ఈ పార్క్కి, ఫ్రీ కాస్ట్ కాబట్టి ఇక్కడికి వస్తారు పబ్లిక్. అదిగోండి చూడండి చేపలు, రకరకాల చేపలు, గోల్డ్ చేపలు, వైట్ చేపలు, రకరకాల చేపలు మరియు తాబేళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ సెల్ఫీలు, ఫొటోస్ ఇక్కడ పీపుల్స్ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ క్లైమేట్, వెదర్ బాగుంటుంది. ఆ లెఫ్ట్ సైడ్లో టాయిలెట్స్ అండి, ఫ్రీ కాస్ట్, ఏం తీసుకోరు, ఫ్రీ కాస్ట్ ఇక్కడ. అదిగోండి బాతులు ఒకదాని వెంబట ఒకటి వెళ్తాయి క్యూ పద్ధతిలో, చూడడానికి బాగుండిద్ది. ఇక్కడ పబ్లిక్ వచ్చి చూస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు తెచ్చుకున్న స్నాక్స్ అయ్యి ఇక్కడ కూర్చొని లెఫ్ట్ సైడ్న కూర్చొని తింటారు. అక్కడ చైర్స్ ఉన్నాయి రైట్ సైడ్న. ఆ చెరువు కాడ అక్కడ బోటింగ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బోటింగ్స్. ఈ లెఫ్ట్ సైడ్ది క్యాంటీన్ ఫ్రెండ్స్. పైనేమో ఆటలు, పిల్లలకు సంబంధించిన ఆటలు ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఆ లెఫ్ట్ సైడ్న చూద్దాం ఫ్రెండ్స్, పెద్ద వేణుగు. ఇదిగోండి లెఫ్ట్ సైడ్నేమో బుద్ధుడు, అటు సైడ్ ఏమో మన 4 సింహాలు. ఇదిగోండి ఇక్కడ తల్లి పిల్ల ఏనుగు, చూడడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. పార్క్ మధ్యలో పెట్టారు ఇక్కడ తల్లి పిల్ల ఏనుగు. ఇక్కడికి వచ్చి పబ్లిక్ సెల్ఫీలు తీసుకుంటారు. ఇదిగోండి జనాలు వెళ్తున్నారు పిల్లల్ని తీసుకొని, అక్కడ ఆడుకునే ఉండిద్ది. ఇదిగోండి తెనాలి టీఎంసీ, ఎంత బాగుంది ఫ్రెండ్స్, నీట్గా. ఇదిగోండి ఇక్కడ చిల్డ్రన్స్ పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు. ఈ లెఫ్ట్ సైడ్న జిమ్ చేస్తారు, ఇటు సైడు ఈ జిమ్ అలా చేసుకుంటారు. ఇది
సైడ్ చాలా చిన్న పిల్లలు, చిన్న ఏజ్ పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు. కిడ్స్ అంటే 5 years 6 years బిలో పిల్లలు, ఇక్కడ 6 years అబోవ్ పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు. పెద్ద పిల్లలు కూడా ఆడతారు ఇక్కడ. ఇదిగోండి జిమ్ము. ఇటేమో పెద్ద పిల్లలు ఆడుకుంటారు ఇక్కడ. ఒక 8 to 10 years పిల్లలు. సరోవర్ మొత్తం పిల్లలు ఆడుకునే సరోవర్స్. ఈ రైట్ సైడ్ ఏమో పబ్లిక్ స్టే అవుతారు, ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతారు, కూర్చుంటారు, యోగాలు చేస్తారు, మెడిటేషన్స్ ఇక్కడ జరుగుతాయి లెఫ్ట్ సైడ్లో. ఉదయం పూట సాయంత్రం పూట జనాలు బాగా వస్తారు. అక్కడట్ట కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. ఈ పార్క్ మధ్యలో ఈ బొమ్మ పెట్టారు, చూడడానికి బాగుంది. ఇవ్వండి బాతులు. ఇక్కడ పబ్లిక్ వచ్చి మరవరాళ్ళు ఫుడ్ తీసుకొచ్చి చేపలకి వేస్తారు. చేపలకు సంబంధించిన ఫుడ్ తీసుకొచ్చి అది బయట అమ్ముతారు. అవి తీసుకొచ్చి చేపలకి బాతులకి వేస్తారు. ఇక్కడ పిల్లలకి బాగా ఆనందాన్ని కలిగించే సంఘటన ఇది. చేపలు బాగా వస్తాయి, పిల్లలు ఇక్కడ తీసుకొచ్చి వాటికి వేస్తారు. అది కొన్ని పుట్టోడు వేస్తున్నాడు చూడండి, ఎంతో ఆనందంగా ఉండిద్ది ఇక్కడ. అవన్నీ వేస్తే అవన్నీ ఒకదాని మీద ఒకటి పడి కొట్టుకొని తింటాయి. ఇక్కడ జనాలు, వచ్చిన జనాలు ప్రతి ఒక్కళ్ళు ఇదొక చూసి ఆనందపడతారు. తాబేళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. తాబేళ్ళు కూడా తింటాయి ఈ ఫుడ్ని. అదిగోండి కింద ఉంటాయి తాబేళ్ళు. ఏమో చేపలేమో ఒకదాని మీద ఒకటి వచ్చి తింటాయి. అందుకని అదిగోండి తాబేళ్ళు, చేపలు, వైట్ ఫిష్లు, గోల్డ్ ఫిష్లు, రకరకాల ఫిష్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి బాగుంది. ఈ పార్క్ను ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అదిగోండి తాబేళ్ళు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఫుడ్ పడింది కదా, ఇది తినడానికి ఒడ్డుకు వచ్చి తింటున్నాయి. ఇది క్యాంటీన్ ఫ్రెండ్స్. క్యాంటీన్ పైన పిల్లలు ఆడుకునే గేమ్స్ ఉంటాయి, వాటికి టికెట్లు ఇస్తారు ఇక్కడ ఫ్రెండ్స్. లోపలికి వెళ్దాం. ఇదిగోండి పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ ట్రైను. ఇదిగోండి పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ టికెట్స్తో తీసుకుంటారు. ఈ ట్రైన్ వచ్చేసరికి 10 rounds 30 రూపాయలు ఈ ట్రైను. ఇదేమో బాల్ పుల్లాట. ఇది 1 personకి 30 రూపాయలు, 10 minutes ఆడతారు. ఇది వచ్చేసరికి ఇద్దరు 5 minutes ఆడుకుంటారు, 40 రూపాయలు. ఇది ఒకళ్ళు వచ్చేసరికి 5 నిమిషాలు 30 రూపాయలు కాస్ట్ తీసుకుంటున్నారు. ఇవి టికెట్స్తో ఇస్తారు. ఇక్కడ ఇస్తారు టికెట్స్. ఇది 2వ పార్క్ అండి, ఫ్రీ కాస్ట్. తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ఇది కూడా ఫ్రీ కాస్ట్. చూడండి పార్కు. ఇక్కడ పబ్లిక్ కూర్చోడానికి చైర్స్ కూడా ఉన్నాయండి. ఇటేమో వాకింగ్ ట్రాక్, ఆ రైట్ సైడ్లో ఏమో చెరువు, ఆ లెఫ్ట్ సైడ్లో ఏమో వాటర్ ప్లానెట్ అండి. వాటర్ తాగొచ్చు, మిల్టన్ వాటర్ ఉండిద్ది. అక్కడ కూర్చుంటారు పబ్లిక్ ప్రశాంతంగా. ఈ పార్కు రజికా పార్క్ అంటారు. ఈ పార్కు ఉదయం సాయంత్రం ఓపెన్లో ఉండిద్ది. దీన్ని గమనించి పబ్లిక్ రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ లెఫ్ట్ సైడ్న పబ్లిక్ యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజులు ఇక్కడ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, వ్యూ చెరువు ఎంత బాగుందో. ఇక్కడ పబ్లిక్ వాకింగ్ చేసుకోవడానికి బాగుండిద్ది. ఇక్కడ ఈ వాకింగ్ ట్రాక్ మీద వాకింగ్ చేసుకుంటారు ఇక్కడ పబ్లిక్. ఆ లెఫ్ట్ సైడ్లో
టాయిలెట్స్ అండి విత్ ఫ్రీ కాస్ట్. లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్గా ఉండిద్ది. ఇదిగోండి వ్యూ బాగుందండి. ఆ లెఫ్ట్ సైడ్న జిమ్ అండి, జిమ్ ఫెసిలిటీ కూడా ఉంది. పదండి లోపలికి వెళ్దాం. ఇదండి జిమ్. 15 ఏళ్ళ లోపు పిల్లలకి ఇక్కడ లేదండి ఎలోను. అంతకుముందు ఉండేది, ఇప్పుడు తీసేసినట్టున్నారు. ఈ పార్కు బాగా మెయింటైన్ చేస్తారండి. మున్సిపాలిటీ పరిధిలో ఉండిద్ది ఈ పార్కు. ఈ పార్కు ఇంతటితో అయిపోయిందండి. మరి నెక్స్ట్ పార్కుకి వెళ్దాం. ఈ పార్క్ ఇంతటితో క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్క్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది 3వ పార్క్ ఫ్రెండ్స్. కవిరాజ పార్కు మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ఇది నందులపేటలో ఉంది ఫ్రెండ్స్. లోపలికి వెళ్దాం. ఈ రైట్ సైడ్లోది గ్రంథాలయం అండి, షెడ్ ఫ్రెండ్స్. పేపరు, పుస్తకాలు ఇక్కడ ఫ్రీగా చదువుకుంటారు ఇక్కడ పబ్లిక్. ఆ రైట్ సైడ్లో చైర్స్లో కూర్చుంటారు. ఇది బాగుండిద్దండి. ఇక్కడ పాటలు కూడా వస్తాయి, అవి వినిపించలేదు. ఆ గ్రౌండ్లో ఆడుకుంటారు. ఇవేమో జిమ్కు సంబంధించినవి. పిల్లలు ఇక్కడ బాగా వస్తారు, ఇక్కడ ఆడుకుంటారు. పార్కు పొద్దున సాయంత్రం పబ్లిక్ అవైలబుల్లో ఉండిద్ది. ఈ బిల్డింగు అసోసియేషన్ బిల్డింగ్ అండి. జనాలు రిలాక్స్గా కూర్చుంటారు, పెద్దవాళ్ళు వచ్చి కూర్చుంటారు ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇక్కడ కూర్చుంటారు, రిలాక్స్ అవుతారు. అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పార్కు. నెక్స్ట్ పార్కు గాంధీ పార్కు, 4వ పార్కు. మహాత్మా గాంధీ పార్కు మున్సిపాలిటీకి సంబంధించింది. ఇది కూడా ఇది మున్సిపాలిటీ వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు. ఆ రైట్ సైడ్లో ఉన్నది వాటర్ ప్లానెట్. ఇక్కడ జనాలు వచ్చి ఆడుకుంటారు, వాకింగ్ చేస్తారు. పాటలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ వినడానికి. అది మీకు వినిపించలేదు. ఇదేమో ఫ్రంట్ గేట్కి పెట్టినట్టున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మార్నింగ్ ఈవినింగ్ 2 పూటల తీస్తారు ఈ పార్కు. ఇది నాజర్పేటలో ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్రీ కాస్ట్. ఇది మున్సిపాలిటీ పరిధిలో ఉండిద్ది ఫ్రెండ్స్. పేపర్ కూడా అవైలబుల్లో ఉండిద్ది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్ సైడ్న వాటర్ ట్యాంకులు, 2 వాటర్ ట్యాంకులు. అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పార్కు. ఇది చిన్న పార్కు ఫ్రెండ్స్, బాగుండిద్ది. పబ్లిక్ వచ్చి ఇక్కడ రిలాక్స్గా కూర్చొని పాటలు వింటూ ఉంటారు. ఇదేమో 5వ పార్కు ఫ్రెండ్స్, వడాలి వీరయ్య మున్సిపాలిటీ పార్కు. ఇది అమరావతి ఫ్లాట్స్ చించిపేటలో ఉండిద్ది ఫ్రెండ్స్. ఇది మార్నింగు ఈవినింగు పబ్లిక్కి అవైలబుల్లో ఉండిద్ది. అక్కడ రిలాక్స్గా కూర్చుంటారు పబ్లిక్, ఆడుకుంటారు. ఇది వాకింగ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇటు సైడు. ఆ రైట్ సైడ్లో అక్కడ జారుబండలు అవి ఉంటాయి ఫ్రెండ్స్, పిల్లలు ఆడుకుంటారు. పబ్లిక్ ఇట్లా కూర్చుంటారు ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్న. ఆ రైట్ సైడ్ కూడా కూర్చుంటారు పబ్లిక్. ఈ పార్కు ఫ్రీ కాస్ట్ ఫ్రెండ్స్. మార్నింగు ఈవినింగు 2 పూట్ల అవైలబుల్లో ఉండిద్ది. ఇది చించిపేటలో అమరావతి ఫ్లాట్స్లో ఉండిద్ది ఫ్రెండ్స్. ఇలా రిలాక్స్గా కూర్చుంటారు. ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు పిల్లలు. ఇది మున్సిపాలిటీ వాళ్ళు పరిధిలో ఉండిద్ది ఫ్రెండ్స్. మున్సిపాలిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. లెఫ్ట్ సైడ్లో టాయిలెట్స్, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇదేమో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం ఫ్రెండ్స్. ఇక్కడ ఉచితంగా డ్యాన్స్, జుంబా, ఏరోబిక్స్ క్లాసులు ఉచితంగా పొద్దున సాయంత్రం 2 పూట్ల ఇక్కడ ఉచితంగా నేర్పిస్తారు. ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నది జిమ్ ఫ్రెండ్స్, అది మీకు చూపిస్తాను. ఇదేమో గ్రౌండ్, ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు. షటిల్, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్, స్కేటింగ్, ఫుట్బాల్, రకరకాల గేమ్స్ ఇక్కడ ఆడుకుంటారు ఫ్రెండ్స్.
ఇక్కడ ఆడుకుంటారు. ఇది స్కేటింగ్ గ్రౌండ్ ఫ్రెండ్. స్కేటింగ్ ఇప్పుడు జరుగుతుంది, ట్రైనింగ్ అవుతున్నారు పిల్లలు. అది కూడా మీకు చూపిస్తాను. ఇదేమో వాకింగ్ ట్రాక్ ఫ్రెండ్స్. మీకు చూపించడానికి కొద్దిగా స్పీడ్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది పబ్లిక్, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తారు. ఇది ఫ్రీ కాస్ట్. ఇది కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఉదయం సాయంత్రం 2 పూట్ల తీస్తారు ఈ పార్కు. ఇది అమరావతి ఫ్లాట్స్ చెంచుపేట పరిధిలో ఉంటుంది. ఇదిగోండి స్కేటింగ్ చేస్తున్నారు పిల్లలు, చూడండి ఫ్రెండ్స్. ట్రైనింగ్ అవుతున్నారు ఇక్కడ. వీటికి కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మాస్టర్ గారు విత్ కాస్ట్తో తీసుకుంటారు ఇది ట్రైనింగ్. ఇక్కడ టయానికి వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ పబ్లిక్ వాకింగ్ చేస్తారు ఈ ట్రాక్ మీద. ఈ ట్రాక్ కూడా సైడ్లు వాళ్ళు వేసారు ఫ్రెండ్స్. ఇది కూడా కొద్దిగా ఇంకా మెయింటెనెన్స్ చేస్తారు. అది కనపడుతుంది కదా లెఫ్ట్ సైడ్న, ఆ బిల్డింగ్లో రకరకాల స్పోర్ట్స్ గేమ్లు ఆడతారు ఫ్రెండ్స్. అది తీయడానికి మనకి పర్మిషన్ ఇవ్వలేదు. లోపల కబడ్డీ, పెద్ద పెద్ద రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి పోటీలు. ఇక్కడి నుంచి స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ పాల్గొంటారు. ఇక్కడ ప్రాక్టీస్ అయ్యి అక్కడ పాల్గొంటారు ఫ్రెండ్స్. ఈ వాకింగ్ ట్రాక్ ఇది. ఇంతటితో వాకింగ్ ట్రాక్ అయిపోయింది ఫ్రెండ్స్. లోపలికి వెళ్దాం. చిన్న బోర్డు పెట్టారు. ఈ బోర్డులో హ్యాండ్బాల్, యోగా, వెయిట్ లిఫ్టింగ్, వాకింగ్ ట్రాక్, అవుట్డోర్ జిమ్, ఏరోబిక్స్, బ్యాడ్మింటన్ ఇవి నేర్పుతారు ఫ్రెండ్స్. టైమింగ్ వచ్చేసరికి 5 to 9, సాయంత్రం 4 to 9 ఈ లోపల ట్రైనింగ్ అవుతారు. ఇదేమో అవుట్డోర్ జిమ్ ఫ్రెండ్స్. ఇది ఫ్రీ కాస్ట్. లోపలికి వెళ్ళి జిమ్ చేసుకుంటారు. ఇదేమో స్కేటింగ్ చేస్తారు. ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నారు పిల్లలు. ఈ ట్రైనింగ్ కాస్ట్తో ఉండిద్ది ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకెంతటితో అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో. చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్, కామెంట్, షేర్ చేసి ఆ బెల్ ఐకాన్ని నొక్కండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.